గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలాంటి కోడింగ్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి అని అంటే ట్రీస్ అనే కాన్సెప్ట్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపల ట్రీస్ని చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనందరికి ఫ్యామిలీ ట్రీ గురించి ఐడియా ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటి అంటే గ్రాండ్ ఫాదర్ అనే వాళ్ళు ఉంటారు స్టార్టింగ్, ఆయనకి ఇద్దరు పిల్లలు అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళిద్దరికి మళ్ళీ చిల్డ్రన్ అనే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఇలా బ్రాంచ్ లాగా స్ప్రెడ్ అవుతూ వెళ్తూనే ఉంటుందన్నమాట ఈ సైకిల్. సో ఎగ్జాక్ట్లీ ఇదే కాన్సెప్ట్ ప్రోగ్రామింగ్లో ట్రీస్ అని చెప్పేసి అంటారనమాట. అసలు ఈ ట్రీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ట్రీస్ అంటే ఏం లేదు, నోట్స్తో ఫామ్ అయ్యే ఒక నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. సో మనం ఇప్పటిదాకా అన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్సే చూసాము, లైక్ లింక్డ్ లిస్ట్ కానివ్వండి, స్టాక్స్, క్యూస్ అవనివ్వండి. ఇక్కడ లింక్డ్ లిస్ట్లో ఏంటి అంటే ఒక నోడ్ అనేది ఒక నెక్స్ట్ నోడ్కి మాత్రమే కనెక్ట్ అయి ఉంటుంది. కానీ ట్రీస్లో ఏంటి అంటే ఒక నోడ్కి మల్టిపుల్ చైల్డ్ నోడ్స్ అనేవి ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ట్రీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనకి స్టార్టింగ్ ఏ అనే నోడ్ అనేది ఉంది, తర్వాత దానికి అటాచ్ అయ్యి బీసీ అనేవి ఉన్నాయి, అండ్ తర్వాత వాటికి డిఈ అండ్ సికి ఎఫ్జి అనేవి ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఏ అనేదేమో రూట్ నోడ్ అని చెప్పేసి అంటామన్నమాట, అండ్ బి అండ్ సి అనేవి చైల్డ్ నోడ్స్ అని చెప్పేసి అంటాము. ఎందుకంటే బి అండ్ సికి ఏ అనేది పేరెంట్ నోడ్ కాబట్టి. సో ఇక్కడ ఏ అనేదాన్ని పేరెంట్ నోడ్ అంటాము, అండ్ డిఈఎఫ్జి అనేవి లీఫ్ నోడ్స్ అనమాట. ఎందుకంటే వాటికి ఎలాంటి చిల్డ్రన్ అనేవి లేవు కాబట్టి. ఓకే, సో అవన్నీ ఏంటి అంటే విడిగా లాస్ట్ మిగిలిపోయి ఉన్నాయి. సో వీటిని లీఫ్ నోడ్స్ అని చెప్పేసి అంటాము. అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఫస్ట్ రూట్ నోడ్ అంటే ఏం లేదు, స్టార్టింగ్ నోడ్ని మనం రూట్ నోడ్ అని చెప్పేసి అంటాము. అండ్ పేరెంట్ నోడ్ అంటే ఏమంటే చిల్డ్రన్స్ ఉన్న నోడ్ని పేరెంట్ నోడ్ అని చెప్పేసి అంటాము. ఓకే, అండ్ లీఫ్ నోడ్స్ ఏంటి అంటే చిల్డ్రన్ లేని నోడ్స్ని లీఫ్ నోడ్ అని చెప్పేసి అంటాము. అండ్ ఫైనల్గా హైట్, రూట్ నుండి లాస్ట్ లెవెల్ వరకు ఉన్నది హైట్ అనమాట. సో ఇక్కడ రూట్ నోడ్ నుంచి లాస్ట్ వరకు ఏమేమి ఉన్నాయి, ఏబిడి, సో టోటల్ 3 ఉన్నాయి కాబట్టి దీని హైట్ వచ్చేసరికి 3 అనమాట. ఇప్పుడు పైథాన్లో టెంప్లెట్ కోడ్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అయితే ట్రీ నోడ్ అనే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాము, అండ్ లోపల డెఫ్ అండర్స్కోర్ ఇనిట్ ఆఫ్ సెల్ఫ్ డేటా అంటున్నాము. అండ్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 3 థింగ్స్ అనేవి ఉంటాయి నోడ్ని క్రియేట్ చేసేటప్పుడు, లైక్ డేటా అండ్ లెఫ్ట్ చైల్డ్, రైట్ చైల్డ్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా, అండ్ సెల్ఫ్ డాట్ లెఫ్ట్ ఈక్వల్ టు నన్, సెల్ఫ్ డాట్ రైట్ ఈక్వల్ టు నన్ అంటున్నాం. సో ఇక్కడ నన్ ఎందుకు ఇచ్చామంటే మనం ఇనీషియల్గా లెఫ్ట్ రైట్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి నన్ అనేది ఇచ్చాము. సో ఇప్పుడు ట్రీని ఎలా క్రియేట్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ రూట్ని క్రియేట్ చేయాలి కాబట్టి ట్రీ నోడ్ ఆఫ్ ఏ అంటున్నాం, అంటే ఏ అనేది రూట్ నోడ్ లా క్రియేట్ చేస్తున్నాము. అండ్ తర్వాత ఏంటి మనకి డాట్ లెఫ్ట్ అనేది యాడ్ చేస్తున్నాం రూట్కి. సో రూట్ డాట్ లెఫ్ట్ ఈక్వల్ టు ట్రీ నోడ్ ఆఫ్ బి అంటున్నాం, బి అనేది లెఫ్ట్ సైడ్ ఉండేలా చూడు అని చెప్పి. తర్వాత రూట్ డాట్ రైట్ ఈక్వల్ టు ట్రీ నోడ్ ఆఫ్ సి అంటున్నాం, అంటే ఏంటి సి అనేది రైట్ సైడ్ ఉండేలా చూడు అని చెప్పి. సో టోటల్ గా ఏబిసి అనే ఒక ట్రీ అనేది ఫామ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో ట్రావర్సల్ గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసి మన పేరుని ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి.